నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఫలించిన సీజేపీ పోరాటం. విద్యార్థులతో కలిసిపోయి అల్లరిముక్కలు, సంఘ విద్రోహ శక్తులు, భారత వ్యతిరేక శక్తులు కలిసి విధ్వంసాలు చేస్తున్న వేళ విద్యార్థుల లీగల్ అండ్ పొలిటికల్ డిస్ట్రాక్షన్కు లోను కాకూడదని ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా సమర్పించారు. అలాగే ఓ పక్క మన ప్రధాని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఆదేశించారు. అలాగే నేషనల్ టెస్ట్ ఏజెన్సీలో గట్టి ప్రక్షాళనలు చేపట్టారు. ప్రభుత్వం ఇవాళ పిల్లల కోసం, సిస్టమ్ కోసం ఆలోచించి ఒక మెట్టు దిగింది. అలాగని మంచితనం చేతగాంతనం కారాదు. రూల్ ఈజ్ రూల్, రూల్ ఈజ్ ఫర్ ఆల్ అన్నట్టుగా విధ్వంసన పనులు పాల్పడిన అల్లరి మూకలను, గ్యాంగ్స్టార్లను, రౌడీ షీటర్లను, నిన్న జంతర్ మంతర్ దగ్గర పాల్గొన్న సంఘ విద్రోహ శక్తులను ఏరిపడేయాలి, కఠినంగా శిక్షించాలి. జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పోలీసుల మీద రాళ్లు రువ్విన బ్యాచ్ ఎవరండి? పోలీసుల దగ్గర నుంచి లాఠీలు లాక్కున్న వాళ్ళు ఎవరు? పోలీసులను కాళ్లతో తన్నిన వాళ్ళు ఎవరు? పోలీసులను గాయపరిచిన వారెవరు? స్టూడెంట్సా? వీళ్ళు నీటి బాధితులా? నీటి స్టూడెంట్సా? కాదు కాదు, వీళ్ళు కిరాయి గుండాలు, దేశ విద్రోహ శక్తులుగా కనిపిస్తున్నారు. ఎదుగుతున్న భారతదేశం చూసి ఓర్వలేక కుళ్ళు కుతంత్రాలతో అనేక విద్రోహ శక్తులు 4-5 దేశాలు మన మీద పడి ఏడుస్తున్నాయి. వివిధ మార్గాల ద్వారా నేటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్నాయి. మన ఇంటెలిజెన్స్ వ్యవస్థలు, పోలీసు వ్యవస్థలు, దేశ ఉజ్వల భవిష్యత్తు కోరుకునే రాజకీయ నాయకులు బహుజాగ్రత్తగా, ఐకమత్యంగా దేశం కోసం నిలబడవలసిన తరుణం ఇది. అందరూ నిలబడదాం, దేశానికి దన్నుగా ఉందాం, డెమోక్రసీని కాపాడుకుందాం. జై హింద్. ఆర్ఎంఎస్ టాక్స్, మీ రమణమూర్తి సరస్వతుల. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.